ఇంట్లో కుక్ చేసిన వంట రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి. రెస్టారెంట్లో వెళ్ళి తింటే హోమ్ ఫుడ్ లాగా ఉండాలి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. गुड मॉर्निंग बोलो काली काली। गोलू को क्या हो गया? गोलू को क्या हो गया? गोलू इट्ला ఉంటాడు యాక్చువల్గా. బాబో దిస్ ఈజ్ యాక్చువల్లీ అవర్ స్మార్టెస్ట్ బాయ్, దీప్ కొట్టేసి కొట్ట ద బోబో బోబో. లెట్స్ ప్రిపేర్ lunch preparation. So today's lunch I am making chole. What I am making is chole అంటే ఇది, దీన్ని ఏమంటారు? ఏమంటారు తెలీదు. సో ఇది మసాలా. ఈ మసాలా మొత్తం కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నప్పుడు డాడీ వచ్చి ఏదో గేమ్ చెప్తున్నారు, చేయాలంట. క్యా కన్నా? ఒకటి నీళ్ళు ఉందంట గ్లాస్లో, तुम करके दिखाना फिर. बोलने से नहीं, तुम करके दिखाना. तो इसको ऐसा कर दे रहे. हाथ ही नहीं लगाना गिलास को, वो मुंह का गिलास को पाइप को भी टच हो रहा ना. पाइप टच कर रहे, तुम तो ग्लास से टच करना है बोले. अरे गिलास जो है ऐसे रहेगा. हाँ, पानी इसमें आना चाहिए, गिलास में ना टच होना चाहिए, पाइप में भी टच नहीं. पाइप तुम ऐसा रख सकते हो, लेकिन गिलास को टच नहीं कर सकते. ऐसा कैसा होता? और ऐसे यहाँ से मुंह से टान नहीं सकते. तो ऐसा कैसा होता? हाँ ऐसा हो. तुम करो. हाँ नहीं, पहले तुम तो बोल करेंगे ना. हम तो पाइप दो बोला, हम तो वही सोचा. ముందు నాకు చెప్పలేదు. ముందు నాకేమన్నానంటే 2 గ్లాస్ ఉన్నాయి, ఒకటి ఎంటీ గ్లాస్, ఒకటి నీళ్ళు ఉన్న గ్లాసు. ఈ నీళ్ళ నుంచి ఈ గ్లాస్లో వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎట్లా అని అంటే నేను సరే పైప్తో చేయొచ్చు అని అన్నా. ठीक है, हम ग्लास में टच नहीं किया. क्या कर रहे? ये क्या कर रहे? मुंह में लग रहा ना वो. अरे हाँ, क्या कर रहे? तो हम ग्लास में टच कर रहे. ఇది ఏంటిది? क्या कर रहे? मैं पाइप टच कर रही थी ना, मैं भी तो. कहाँ पाइप टच करे? पाइप तो टच करे तो चल भाई, पाइप इधर लगा टच करे. लेकिन गिलास, ये क्या है? ये तो पाइप है ना. हाँ तो पाइप से पाइप को निकालेगा ना. तो ये पाइप को ग्लास टच है ना. हाँ, अरे तो गिलास को टच थोड़ा थोड़ी कर रहे हाथ से. तो ग्लास को नहीं टच कर रहे, पाइप तो ये पाइप को ग्लास टच है ना. पाइप को ही तो टच कर रहे हैं. करो तुम कैसा करते देखती हूँ. ग्लास टच हो रहा, पाइप ग्लास में टच नहीं हो रहा. पतला चाहिए. हाँ पतला चाहिए. जब तुम्हारे पास में इंस्ट्रूमेंट नहीं है, पाइप पतला चाहिए. లేనప్పుడు అందుకనే చెప్పిన నువ్వు చేసి చూపించాలి, నాకు చెప్పడం కాదు. पाइप तो पतला चाहिए. ये ज्यादा बैंड हो गया इसलिए नहीं आ रहा है. ज्यादा बैंड हो गया. బిగ్ బాస్ లో కూడా ఇలాంటి టాస్క్ పెట్టారు. ఎక్కడ చూసి వచ్చి ऐसे थोड़ा पाइप डाउन में जाएगी. బిగ్ బాస్లో కూడా ఇలాంటి టాస్క్లు ఉండవు. మా డాడీ ఎక్కడో చూసి సెటప్ డిపార్ట్మెంట్ ఫెయిల్. సో ఆ మసాలా మొత్తం కుక్కర్లో బాయిల్డ్ అయిపోయిన తర్వాత తీసి మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని కుక్కర్లో ఆల్రెడీ ఆయిల్ పెట్టాను. వేడి అయిపోతే ఇఫ్ యూ వాంట్ ఆల్ దిస్ రెసిపీస్ నాకు కమెంట్లో చెప్పండి. నేను కంప్లీట్ మొత్తం రెసిపీ కూడా చేసి పెడతాను.
అంటే ఇప్పుడు జస్ట్ వ్లాగ్లో చూపిస్తున్నాను కదా నేనేం వంట చేస్తున్నా అంతే. ఇంట్లో కుక్ చేసిన వంట రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి, రెస్టారెంట్లో వెళ్ళి తింటే హోమ్ ఫుడ్ లాగా ఉండాలి. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అనేది నాకు తెలీదు. సో ఇఫ్ యూ వాంట్ home cooked food like restaurant style, then comment me. I will share the recipe with Hamida kitchen recipe. Mostly every day cook నేను చేస్తాను. లంచ్, డిన్నర్, స్నాక్స్, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్. సో మీరు నాది రీల్ చూసారు కదా, రోటీ చేసినది రౌండ్ రోటీ. మమ్మీకి కూడా రౌండ్ రోటీ రాదు. మేము మమ్మీకి ఎంత ఈజీగా ఉంది ఎందుకు రాదు మమ్మీ అని అంటే, రాదు నాకు, నువ్వే చేయి అంటది. సేమ్ నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి మోస్ట్లీ ఐ లవ్ కిచెన్. సో క్లీనింగ్ కానీ కుక్ చేస్తూ ఉండాలి కానీ అది నాకు ఇష్టం కాబట్టి అలా. సో మసాలా అన్నీ కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆలు వేసి ఇప్పుడు తర్వాత డ్రైన్ చేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్ ఇదే ఆలులో వేసి దీంట్లో విజిల్స్ వేయాలి. విజిల్ ఓకే. సో ఇది విజిల్ అయిపోయింది, ఆలు కుక్ అయిపోయింది. దీని తర్వాత బాయిల్ చేసుకున్న శనగలు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా ఇది థిక్నెస్ రావాలి, మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దీన్ని బాయిల్ అయిపోతుంది. సో ఫుడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్, శనగలు కర్రీ లుక్ సో యమ్మీ కదా, ఫుల్ టేస్టీగా ఉంది. లెట్స్ ఈట్ నౌ. Thank you for liking and subscribing to Hamida Khatun channel. Thank you so much. Love you all. Bye bye. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a